D24 న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఏపీ సీఎం జగన్ సూటి ప్రశ్న. భరత్ రిషికొండలో భూములు కొన్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారా, జిరాక్స్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ మంగళగిరిలో భూములకు కొన్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారా, జిరాక్స్ ఇచ్చారా? మొన్ననే ఈ మధ్య కాలంలో వైజాగ్ రిషికొండలో బాలకృష్ణ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ భూములు కొన్నారు. నేను అడుగుతున్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ పత్రాలు ఇచ్చారా లేక జిరాక్స్ పత్రాలు ఇచ్చారా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీఎం జగన్ సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ వాళ్లతో చేతులు కలిపి అడ్డుకున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని తెలిపారు. చంద్రబాబు ప్రలోభానికి ఎవరూ మోసపోదని సూచించారు. వాటిని నొక్కి లబ్ధిదారులకు మంచి చేయాలనుకుంటే వాటిని అడ్డు తగలారని విమర్శించారు. తనకు ఓటు వేస్తే పథకాలు కొనసాగింపు అని, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు అని తెలిపారు జగన్. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే, ఎంపీ వేసేవి కావని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చవని వివరించారు జగన్. మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ, చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ వెళ్లి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీళ్ళిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో 9 లక్షల మంది ఈ రోజు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే ఈ రోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు, దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడండి. అక్క ఇది చూడక్క, అన్న ఇది చూడన్నా, అన్న ఇది చూడండి అన్నా, అన్న ఇది చూడండి అన్న, అక్క ఇది చూడండి అక్క. 2014లో 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మేనిఫెస్టోలో చెప్పినేటివి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంఫ్లెట్ లో పెట్టినేటివి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాంఫ్లెట్ పంపించిన వీటిలో ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఇందులో మొదటిది రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 2 చేతుల పైకి తెలియలా ఎలా 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 ఇలా 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 ఇలా. రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించిన రుణం, ఇందులో 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా 2 చేతుల పైకి తెలియలా ఎలా 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 ఎలా